ఎల్నినో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. వర్షాలు కురవక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వివిధ పంటలు సుమారు 10 లక్షల ఎకరాలు సాగు కావాల్సినప్పటికీ ప్రస్తుతం 2 లక్షల ఎకరాల్లో కూడా సాగు జరగడం లేదు. జిల్లాలో అత్యధిక భాగం వర్షాధారంతో నాగార్జున సాగర్ ఆయకట్టు కిందనే పంటలు పండిస్తున్నారు. నెల రోజుల్లో ఒక్క పెద్ద వర్షం తప్ప చినుకు జాడలేదని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతుల అవస్థలపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. గత 2 దశాబ్ద కాలం నుంచి కూడా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి వర్షాలు మాత్రం పడట్లేదు. ఎప్పుడైనా సరే కొద్దిగా ఆలస్యంగానైనా వర్షాలు పడే పరిస్థితుంది. కానీ ఇప్పుడు ఆలస్యంగానైనా ఇంతవరకు వర్షాలు పడలేదు. అయితే దీంతో మొత్తం కూడా అనేక ప్రాంతాల్లో రైతులైతే సాగుకి దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అడపా కొన్ని చోట్ల మాత్రమే చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ప్రధానంగా పత్తి అదేవిధంగా పెసర ఇటువంటి పంటల్ని సాగు చేసినప్పటికీ అవి మొలకలు రాని పరిస్థితి అనేక చోట్ల ఏర్పడ్డాయి. దీనికి సంబంధించి రైతులను అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీరు చెప్పండి, ఏంటి ఇప్పుడు ఏం సాగు చేస్తున్నాం, ఏంటి పరిస్థితి? సార్, ఇప్పుడు గత కొంతకాలంగా ఫస్ట్ జూన్లోనే నారు పోయాల్సిన టైము వర్షాలు చూస్తే ఎండలు తీవ్రంగా ఉండటంతో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఈసారి ఎల్లో ఎఫెక్ట్ వల్ల వర్షాలు తక్కువ పడే ప్రభావం ఉందని ఆలోచనతో అంటే వరకు ఎండలు బాగా కొట్టే వరకు జూన్లో పోయాల్సిన నారు ఇప్పుడు జూలై 6వ తారీఖు 7వ తారీఖులో పోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటే ఒక పక్క సాగర్లో నీళ్ళు లేవు, మెట్ట పైర్లు వేసుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది. దాంతోపాటు పత్తి వేసే వాళ్ళు కూడా పత్తి కూడా కొద్దిగా వెనక ముందుగా వేసి పెట్టారు. వర్షాలు లేకపోవడం వల్ల ఇప్పుడు నారు పోయాల్సి వస్తుంది. వర్షాలు బాగలేవు, జూన్లో కాదు జూలైలో నారు పోద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా ధైర్యం చేసి ఇప్పుడు నారు పోస్తున్నాం సార్. ఒకవేళ ప్రకృతి భగవంతుడు అనుకూలిస్తే సాగర్ నిండితే నీళ్ళు వస్తే ఈ బోర్ల మీద కూడా పారే అవకాశం కనపట్లేదు. ఎందుకంటే ఈ బోర్లు ఒక ఇంచున్నర 2 ఇంచులతోని మనం వ్యవసాయాన్ని సాగు చేయాలంటే భారంగా మారుతుంది. ఎందుకంటే ఎన్నో పెట్టుబడులు, ఎన్నో అవకతవకలతో ఒక పక్క యూరియా దొరక డిఏపి రేట్లు పెరగడంతో ఇత్తనాల లోడ్లు రేట్లు పెరిగి మొత్తం బ్లాక్ మార్కెట్కి అనుకూలంగా ఉన్న గవర్నమెంట్లో ధైర్యం చేసి ముందుకు పోదామంటే ప్రకృతి కూడా సహకరించే విధంగా లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షాభావ ప్రభావం తక్కువగా ఉంది. అందువల్ల మేము ఒక అడుగు వెనక ముందు చూసుకొని ముందుకు పోతున్నాం సార్. మీరు చెప్పండి, దాదాపుగా జూన్ అయిపోయింది, ఇప్పుడు జూలై వచ్చింది. ఈ పరిస్థితిలో వర్షాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. పంటల పరిస్థితి ఏంటి, ఎట్లా? ఇక్కడ వర్షాలు లేక పత్తి గింజలు పెట్టుకున్న రైతుకు పత్తి గింజలు మొలవలేదు, పెసలు వేసుకున్న రైతుకు పెసలు బండలేదు, పెసలు మొక్క మొలవలేదు. అలాగే జీలుగులు వేసుకున్న రైతుకు జీలుగు మొలిసి 4 ఆకులు 3 ఆకుల మీద ఉన్న దశలో పురుగుబడి భూమికి అంటుకుపోయింది. ఇవన్నీ ఇట్లా చూసుకుంటా సరే మాదంతా వాస్తవంగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద సాగయ్యే భూములు. మా దగ్గర మెట్ట పంటలు అయితే పండవు, కానీ మాగాని పండుతుంది. కొంతమంది బోర్లు ఉన్నాయి, బావులు ఉన్నాయి. బోర్లలో కూడా ఫుల్గా పోసే బోర్లు కాలం వస్తేనే నిండా పోస్తాయి, లేకపోతే సగం నీళ్లు పోస్తాయి, సగం పోయవు. అట్లాగే జూన్లో నార్లు పోసుకుంటాం సహజంగా. జూన్లో పోసుకున్న వాళ్ళు జూన్లో పోసుకున్నాం, నార్మల్ బతికించుకుంటున్నాం. దమ్ము చేసుకుందామంటే 1 మడి 2 మడిలే సాగుతుంది, కానీ మిగతా వ్యవసాయానికి ముందుకు పోలేకపోతున్నాం. నెలన్నర బట్టి వర్షాలు లేకపోవడం వల్ల బోర్లలో నీళ్లు తగ్గినాయా? తగ్గినాయండి, నీళ్లు కూడా తగ్గినాయి. నెలన్నర నుంచి వర్షాలు లేకపోవడం వల్ల తగ్గినాయి. ఇప్పటికి ఎన్నండి ఒకటే వర్షం పెద్దది పడ్డది మాకు, దానికే ఇత్తనం మొలిసింది. అది వర్షాలు లేక పెరుగుదల లేక భూమికి కుసించుకుపోతుంది. దాని మూలంగా రైతు బాగా ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఈ కాలం గొడ్డు జీవాలు మేసి బతుకుతాయి, కానీ అందరికీ గొడ్లు లేవు. ఇప్పుడు అందరం మేపుకునే పరిస్థితి లేదు. కాలం వర్షాలు ఇప్పుడు పోసుకునే రైతులు కొంతమంది ఉన్నారు, కొంతమంది పోసి నార్లు నాటుకొచ్చినవి ఉన్నాయి. వచ్చినా వేసుకునే పరిస్థితిలో లేడు రైతు. కారణం నీళ్లు సరిపోయినంత నీరు లేక. ఇదే వర్షాలు పడితే ఆ నీళ్ల మీద ఈ నీళ్లు ఆ నీళ్లు నాటేసుకుంటూ వెళ్ళిపోతాం. పంట కాలాన్ని బట్టి ఇత్తనం ఉంచుకుంటా ఉండే 15 రోజుల వరకు నాటేసుకోవచ్చు. 135 నుంచి 150 రోజులు పెట్టే ఇత్తనాలు అయితేనేమో 15 రోజుల వరకు వేసుకోవచ్చు. లేదు 120 రోజులు 130 రోజుల పంట అయితే 25 నుంచి 30 రోజుల లోపు నాటు అయిపోవాలి. అది కూడా దాటిపోద్ది. ఇప్పుడు ఈ ముందు పోసుకున్న వాళ్ళకి అది కూడా దాటిపోద్దండి. వర్షాలు లేవు. ఏమన్నా ఆగస్టులో పడతాయేమన్నా ఆశకి ప్రతి రైతు వచ్చే కొద్ది నీళ్ళకి నార్లు పోసుకోవడం జరుగుతుంది అంతే. అయితే రైతుకి బాగా ఇబ్బందికరమైన ఈ మందు కట్టల రేట్లు, ఈ కరువు నీళ్లు, ఈ నీళ్లతో ఒక బస్తా పండించుకున్న రేపటి పరిస్థితి ఎట్లుంటుందో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుముట్లాడుతున్న రైతుల పరిస్థితి. ఇది ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఇంకోటి రాదు రైతుకి. అది ఓకే అండి. చెప్పండి, మీరేంది ఎట్లా ఉంది నీళ్ల పరిస్థితి ఎట్లా ఉంది? మీరు జీవాలు కానీ
అదే నీళ్ళు లేకుండా గొడ్డుకి గొర్రెకి నీళ్లు మేత లేదు, మొత్తం ఎండిపోయింది. నాకు తాటానికి కూడా నీళ్ళు ఇంటికి తెచ్చుకుంటే నీళ్ళు మధ్యాహ్నం ఏది పంట కాపలాకి వచ్చిన కొడుతుడు చిన్న వాళ్ళకి మంచినీళ్ళు కొళ్ళు ఆ బోర్లు కూడా సరిగా పోయట్లే, ఒకళ్ళు ఎత్తి ఒకళ్ళు వేయట్లే. దానివల్ల అట్లా పాపలు ఉన్నది. అది మేత కూడా దొరకట్లే, అవి చోట అదే దొరుకుతాయి ఇంట్లో. దాదాపుగా ఈ 10-15 సంవత్సరాల్లో ఇటువంటి పరిస్థితి లేదు కదా? లేదు లేదు నేను సంవత్సరం నుంచి లేదు. ఈ సంవత్సరం వచ్చినంత ఇది ఎన్న లేదు. ఈ పాటికి మీరు నారులు పూసుకునేది, నాట్లు వేసేది, సాగుతుండేది. ఈడైతే నీ నాట్లు వేసేటట్లేదు, నారు పూసేటట్లేదు. ఇప్పుడు నేను నారు పోయానంటే 10 సంచులు తీసుకొచ్చి అది పెట్టినా, పోయి కూడా అట్లే ఉంచిన. ఏం చేయను కొనుక్కొచ్చి. అలా చెప్పండి, ఏంటి పరిస్థితి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ లో? వర్షాలు లేవు, 2 నెలల బట్టి వర్షాలు లేవు. దీని సందర్భంగా రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏంటి పంటల పరిస్థితి? రైతుల పరిస్థితి ఏమంత బాగలేదు ఈ సంవత్సరం అయితే. రైతులు ఏదైనా ప్రభుత్వం కాలువలు వదలాలి, చెరువులు నింపాలి. అట్లాగనే రైతుల్ని ఆదుకోవాలంటే నీళ్లు ఎక్కడి నుంచైనా తీసుకురావాలి. వర్షాలు పడే పరిస్థితి అయితే ఆపడతా లేదు. ఏటా ఉన్న నీళ్ళేమో ఫస్ట్లోనే జనవరిలోనే ఉన్న నీళ్లు మొత్తం ప్రభుత్వం వదిలేసింది కిందికి. అప్పుడే నీళ్లు మనం క్రమశిక్షణ ఉంచుకోవాలి. జనవరిలోనే వరి కోతల ముందే నీళ్లు చెర్లల్లో నింపుకోవాలి. అన్ని ప్రాజెక్టులో నీళ్లు నింపుకుంటే ఇప్పుడు మనం రైతుకు నీళ్లు పరిస్థితి బాగుండేది. కాబట్టి ఏదైనా ప్రభుత్వం సహకరించి ప్రభుత్వం రైతుల పక్షాన ఉండి, రైతు ప్రభుత్వం అంటుంది కాబట్టి రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకొని ఆ ప్రభుత్వానికి ఇది సాయం చేయాలి, దీనికి అది సాయం చేస్తే రైతుల కష్టాలు పోతాయని కోరుతున్నాం. ఇది ప్రస్తుతం చూస్తున్నాం, మొత్తం కూడా ఇక్కడ కూడా పంటలు అనేది సాగు చేయని పరిస్థితి. మనం ఈ మొత్తంగా చూసినట్టయితే అనేక చోట్ల పంటలు సాగు లేని పరిస్థితులు ఉన్నాయి. గొర్రెలు మాత్రమే మనకు కనపడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ కూడా ప్రధానంగా వర్షం చుక్క అనేది కూడా లేకుండా పోయింది. దాదాపుగా నెల 15 రోజుల నుంచి కేవలం ఒక్క వర్షం, అంటే ఒకటే వర్షం వచ్చింది. దానివల్ల సాగు చేయని పరిస్థితి ఏర్పడింది. ఇటు పత్తి, అంటే ఈ టైంలో వర్షాలు లేవు, మిర్చి కాదు కానీ పత్తి, పెసర, మొక్కజొన్న ఇట్లాంటి పంటలు సాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ అవి ఇప్పుడు సాగు చేసుకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ప్రధానంగా పంటల సాగు, అంటే వర్షం లేకపోవడంతో పంటల సాగు లేని పరిస్థితి. అయితే నాగార్ సాగర్ కాలువ నుంచి కూడా నీళ్లు వస్తే అంటే సాగర్ ఆయకట్టులో వరి వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ నాగార్ సాగర్ నుంచి కూడా నీళ్లు విడుదల చేస్తారనే నమ్మకం మాత్రం లేని పరిస్థితి ఏర్పడింది. అంటే దానివల్ల కూడా కొంత సమస్య ఉంది. గతంలో నాగార్ సాగర్ నీటిని సంరక్షించుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం.